ప్రపంచం మన వైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ హాల్ సమీపంలోని సాగరిక రీడ్ ఏఎస్ హాల్లో మంత్రుల బృందం సమీక్ష నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పక్కా ఏర్పాట్లు ఉండాలన్నారు. సూరత్ లో జరిగిన ఈవెంట్ ను స్టడీ చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించేశారు. ఇదొక చారిత్రక కార్యక్రమం. కమిట్మెంట్ తో ప్రతి ఒక్కరూ పనిచేయాలి, బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రజల వేడుక. అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. ప్రజల మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించిన క్రతువు ఇది అన్నారు. ప్రజలు 600 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవకూడదు. ఆ మేరకు వాహన సదుపాయం కల్పించాలన్నారు. జియో ఎయిర్టెల్ నెట్వర్క్ కెపాసిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షలో భాగంగా అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయి ఏర్పాట్లపై వివరించిన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విశాఖ జిల్లాలో చేపట్టిన చర్యలపై పీపీటీ ద్వారా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ వివరించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్, విప్లు వేపాడ చిరంజీవిరావు, గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, రాష్ట్ర స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.